క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయం మీరు తీసుకుంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతడి పేరు యోహాను అంటాడు. మనకి యేసుక్రీస్తు కంటే కూడా ముందు సువార్తలలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కనపడతాడు. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అలాగే యెషయా గ్రంథంలో కూడా 39 అధ్యాయాలేమో పాత నిబంధన అన్నట్టు వేరే సంగతులు ఉంటాయి. అందులో కూడా కొన్ని క్రొత్త నిబంధన ప్రవచనాలు ఉంటాయిలే, కానీ ఒక సూచన మనకి ఇస్తున్నాడు అన్నమాట. 39 అధ్యాయాలను పక్కన పెట్టి 40వ అధ్యాయం కానీ మీరు తీసుకున్నట్లయితే 3వ వచనంలో చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఓకేనా? ఈ మాట క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి గుర్తు చేశాడు. నువ్వెవరివి అని యూదులు బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి అడిగినప్పుడు, అరణ్యములో కేక వేయునొకని శబ్దమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కింద కూడా మీరు కానీ గమనించినట్లయితే సువార్త ప్రకటన గురించి కూడా మాట్లాడతాడు. 9వ వచనం, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఓకేనా? అక్కడి నుంచి మీరు ఈ అధ్యాయం మొత్తం చదివితే క్రొత్త నిబంధనలోని చాలా మాటలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. జస్ట్ మీకు ఒక సాక్ష్యం కోసం చెప్పా. 66 పుస్తకాల్లో 39 పాత నిబంధన, 27 క్రొత్త నిబంధన. అలాగే యెషయా గ్రంథంలో ఉన్న 66 అధ్యాయాల్లో 39 అధ్యాయాలేమో ఒక రకంగా కనిపిస్తాయి. 40వ అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తే అంత క్రొత్త నిబంధన సంబంధమైన విషయాలు అనేకం కనపడతాయి. అచ్చంగా ఈ 40వ అధ్యాయంలోనే చాలా సంగతులు మనకి ప్రస్తావించబడ్డాయి. ఇంటికెళ్ళి ధ్యానించండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా వ్యక్తిగతంగా ధ్యానించుకోండి. ఆత్మీయంగా బలపడతారు, ఎదుగుతారు, ఫలిస్తారు. స్తోత్రం చెప్దాం. ఒకప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరము ఇశ్రాయేలీయులకే పరిమితము. అర్థమైందా? ఒకప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరము ఇశ్రాయేలీయులకే పరిమితము. అన్యుడు అందు ప్రవేశింప వీలు లేదు. బాగా వినాలి. అన్యుడంటే ఇశ్రాయేలీయుడు కానివాడు, సున్నతి పొందనివాడు, అందులో ప్రవేశింప వీలు లేదు. అతడు అపవిత్రుడుగా ఎంచబడతాడు. ఓకేనా? అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా మారబోతుందో యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఇందాక నేను చదివించిన వచనం సాక్ష్యం ఇస్తుంది. నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలును ఆనందింపజేసిన దేవుడు ఈసారి వేరే వాళ్ళని ఆనందింపజేస్తాను అంటున్నాడు. వారు ఎవరో మీరు చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం చివరి రెండు లైన్లు చూడండి. ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను. అది పాయింట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరినన్నాడు? అన్యులను. ఎవరిని ఆనందింపజేస్తానన్నాడు? ఇశ్రాయేలీయులనా, అన్యులనా? ఈ మాట పట్టుకోవాలి గట్టిగా. ఈ మాట పట్టుకోవాలి గట్టిగా. అదిగో అక్కడ కూటం అవుతుంది. నేను మౌనంగా రమ్మంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. రండి రండి, అక్కడ ఖాళీ ఉంటే కూర్చోండి, లేకపోతే ఇక్కడికి వచ్చేసేయండి త్వరగా. నాకు సప్పుడు కావద్దు సుమి. అందరూ కలిసి మీరు స్తోత్రం చెప్పండి. ఇంట్రెస్ట్గా వింటారు కదా, మీకేం హింసగా ఉంటుంది కదా.
ఎవరిని ఆనందింపజేస్తానన్నాడు ఆయన మందిరంలో? మరి పాత నిబంధనలో అన్యులకి అవకాశం ఉందా? క్రీస్తు రాక మునుపు, ఆయన బలియాగం కాక మునుపు అన్యుల్ని మందిరానికి రానిస్తారా? అన్యులు యెహోవా బలిపీఠం మీద అర్పణ అర్పిస్తే అది ఆమోదించబడిద్దా? మరి ఎప్పుడు మందిరంలోకి వారికి ప్రవేశం, ఎప్పుడు వారు అర్పించే అర్పణలు అంగీకారములు అవుతాయంటే, యేసు అందరి కొరకు ప్రాణత్యాగము చేసి మరణించి తిరిగి లేచిన తరువాత ఇక ఆయన యందు విశ్వాసముంచిన వారందరికీ కూడా ఆయన మందిరములో ప్రవేశించే స్వేచ్ఛనిచ్చేశాడు. యేసు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి నడిమికి చినిగిపోయింది. దట్టమైన తెర, దళసరి తెర అంత తేలిగ్గా చినగదది. మనుషులు ఒక పట్టాన చినగనంత పటిష్టంగా సిద్ధపరిచిన ఆ తెర యేసు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు పెళ్ళున తెగిపోయింది, చినిగిపోయింది పైనుంచి కిందికి సర్రమని. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పాపి అయిన మానవుడు పరిశుద్ధ దేవుని చేరడానికి అవకాశం లేదు. చేరితే చచ్చిపోతాడు, తీర్పు గురవుతాడు. మరి ఎప్పుడు దేవుని సన్నిధికి చేరకపోతే మానవుడు వెతుకుతున్న మనశ్శాంతి, ప్రశాంతత, శాంతి, సమాధానం మరి వీడికి ఎప్పుడు లభిస్తాయి? వీడికి రక్షణ అట్లా. ఆయనను చేరకపోతే వీడు నరకపాత్రుడైపోతాడు కదా. మరి ఎప్పుడు చేస్తాడు అక్కడికి అంటే, ఈ మానవాళి అంతటి పాపముల కొరకు నేను నా అద్వితీయ కుమారుని బలియాగ ఆయన అందరి పాపములను తన మీద వహించుకొని అందరి కొరకు తనంతట తానే ఇష్టపూర్వకంగా ప్రాయశ్చిత్తంగా యజ్ఞమవుతాడు. ఆయన ఎప్పుడైతే మీ పాపములకు ఆయన రక్తమును, ప్రాణమును వెలగా చెల్లిస్తాడో అప్పుడు మీకు మార్గం సరళమైద్ది, మీకు నాకు మధ్య ఉన్న అడ్డు తెర చినిగిపోతుందన్నాడు. ఏమిటా తెర? మన పాపము. ఆ పాపమునకు వెల ఎవరు చెల్లించారు? యేసు. వెల చెల్లింది కనుక ఇక అడ్డు తెర లేదు. ఇప్పుడు యేసునందున్న ప్రతి ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుడు అని లేదు, అన్యుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సిధీనుడని లేదు. అందరము ఈ యేసునందు సమానులమైపోయాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, చేతులు అందుతాయి చిన్నగా మెల్లిగా. మీరు ఇంకా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రకంగా ఎత్తుకున్నాడు, ఇక ఏం అర్థమైద్దో ఏం పాడో అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. కానీ ఇక మీకు అర్థమయ్యే పాయింట్కి వస్తున్నా. ఇప్పటిదాకా కొంచెం అర్థమయ్యి కానట్టు ఉంటుందిలే. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఎందుకు ఇంత పునాది వేశానంటే, ఆ కింద వచనం చెప్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. ప్రియులారా, ఆ అడుగు పుస్తకం ఇటీ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఇశ్రాయేలీయులం కాదు. మనం అబ్రహాం సంతతి కాదు. అబ్రహాం సంతతి అక్కడ ఉన్నారు, యూదా దేశంలో ఉన్నారు. మనం కాదు. అబ్రహాం సంతతి కాని వారంతా ఇశ్రాయేలీయులకు అన్యులు అన్నమాట. అంటే అన్య జనాంగం ఎవరో కాదు, మనమే. కానీ మనం అందరం ఈరోజు అర్పించేటువంటి అర్పణ, స్తోత్రార్పణ, కృతజ్ఞతార్పణ ఆయన అంగీకరిస్తున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరిని బట్టి అంగీకరిస్తున్నాడు అంటే, నజరేయుడగు యేసును బట్టి అంగీకరిస్తున్నాడు. ఎవరిని బట్టి ఆయన మందిరములో మనకు ఆనందము అంటే, నజరేయుడగు యేసును బట్టి ఆయన మందిరములో మనకు ఆనందం. ఎవరిని బట్టి ఆయన మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరము అంటే, యేసును బట్టి ప్రార్థనా మందిరం. ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, దేవాలయానికి వెళితే ఒక హద్దులోనే మేము ఉండాలి. ఆ హద్దు దాటి గర్భగుడిలోనికి ఎవరిని రానివ్వరు. పూజారులు ఎవరైతే ఉంటారో, ఆ భక్తి కైంకర్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి తప్ప గర్భగుడిలోకి ఎవ్వడు కూడా ఎంటర్ కావడానికి వీలు లేదు. మసీదులోకి వచ్చేటప్పటికి మీకు తెలుసు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి, స్త్రీలకు అందు ప్రవేశము నిషిద్ధము. అలాగే హైందవ ఆలయాలలో కూడా, కేరళలో ఒక ఆలయం ఉంది,
ఈ మధ్య పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అది. ఆ ఆలయానికి కూడా స్త్రీలు వెళ్ళరాదు అని పెద్ద హడావిడి సృష్టించారు. గర్భగుడిలోనికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు, మసీదులోకి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. ఏది? స్త్రీల వరకు. మసీదులోనేమో స్త్రీల వరకు. హైందవ ఆలయాల్లోకి వచ్చేటప్పటికి, దేవాలయాల్లోకి వచ్చేటప్పటికి పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు చూపించిన ఆ పంచవరకే ఉండాలి, కానీ గర్భగుడిలోకి ప్రవేశింప రాదు. అయితే ఈ రెండిటికంటే కూడా డేంజర్ పని యూదులు చేసినది. ఇశ్రాయేలీయులు ఆరాధించిన యెహోవా ఎంత భయంకరుడో అనిపిస్తుంది. ఆయన ఆలయం ప్రత్యక్ష గుడారం అంటారు. ప్రిలారా, బాగున్నారు కదా అందరూ? ఈ ఎన్నేళ్ళు? నోరు తెరిచి చెప్పండి. ఈ రైట్, బాగానే ఉన్నారు. అంటే ఇక్కడే ఉన్నారు, ఎటన్నా పోయారని జస్ట్ వెరిఫికేషన్ చేసుకున్నానులే. ఓ స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల ఇత్యాది వస్తు సముదాయం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసము, కరుణాపీఠము, కెరూబులు. ఓకేనా? అతి పరిశుద్ధ స్థలంలో. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు, ఇశ్రాయేలీలైనా కూడా వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు నిలువుటంగి ధరిస్తాడు. ఏమంగి? నిలువుటంగి. ఆ అంగీకి నడుముకు తాడు కడతారు. అంగీ అంచున గంటలు ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి వీళ్ళు బలులు అర్పిస్తారు కదా, మనోళ్ళు జాతరలు చేసినట్లు. సంవత్సరానికి ఒకసారో, 3 ఏళ్ళకు ఒకసారో, 2 ఏళ్ళకు ఒకసారో జాతరలు చేస్తారు కదా, అట్లా సంవత్సరానికి ఒకసారి వీళ్ళందరి పాప పరిహారార్థమే పశువుల రక్తం చిందిస్తారు కదా. ఆ రక్తాన్ని ప్రధాన యాజకుడైన వాడు తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన వాడు జాగ్రత్తగా ఉంటే బతికి బయటకు వస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించిన వాడు తేడా అనుకో, అక్కడికక్కడే పడి చచ్చిపోతాడు. అతన్ని తీయటానికి ఇంకొకడు పోయాడు అనుకో, వాడు అవుట్, అతను చచ్చిపోతాడు. అందుకని ఏం చేస్తారంటే, ఒకవేళ ఈ యాజకుడు వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు దేవుని ఉగ్రతకు గురై చచ్చిపోతే అతన్ని బయటకు తీయటానికి నడుముకు తాడు. ఇక గంటలు దేనికి, అంగీకి గంటలు దేనికంటే, లోపల అతడు తిరుగుతూ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నప్పుడు చప్పుడు బయటికి వినపడుతున్నంత వరకు బతికున్నాడని అర్థం. చప్పుడు బయటికి వినబడలేదు అంటే ఇంక అవుట్. బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి జకర్యా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజక ధర్మం జరిగిస్తున్నప్పుడు దూత ప్రత్యక్షమై, జకర్యా, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు వృద్ధాప్యమందు నీకు పుట్టబోతున్నాడు, అతడు ఇలా ఇలా అవుతాడు, తన ప్రభు మార్గము సరళపరుస్తాడు, అతనికి యోహానును పేరు పెట్టుదువు అని గాబ్రియేల్ దూత ప్రత్యక్షమై చెబుతుంటే జకర్యా విభ్రాంతి నొంది మౌనంగా చూస్తా వింటా ఉంటాడు నిలబడి. ఆయన ఏ శబ్దము చేయకపోయేసరికి బయట ఉన్న వాళ్ళు విభ్రాంతికి గురవుతారు. అక్కడ రాయబడి ఉంటుంది, వారు మిగుల భయపడ్డారు ఏం జరిగింది అని. జకర్యా చాలా నీతిమంతుడే, లోపలికి పోయి సప్పుడు లేకుండా అయిపోయాడు, చచ్చిపోయాడా ఏందని అదురుపోయారు లోపల ఉన్నోళ్ళు. దేవునికి స్తోత్రం. తర్వాత దూత వెళ్ళిన తర్వాత జకర్యా బయటకు వస్తాడు. వీళ్ళు మేము ఎంత భయపడ్డామో నీకు తెలుసు అంటారు. ఎందుకు భయమో తెలుసా? లోపలికి వెళ్ళిన యాజకుడు ఏమాత్రం తేడా ఉన్నా అక్కడికక్కడే అవుట్. ఎంత డేంజరో చూడండి. ఇప్పుడు చెప్పండి, హైందవ ఆలయాల కంటే మసీదు కంటే కూడా ఏది డేంజర్ ఎక్కువ? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరంలోకి ప్రవేశించడం అంటే అంత తేలికైన విషయం
కాదు అని గుర్తించాలి. ఏది? ఒకప్పుడు. ఎప్పుడు? పాపులమైన మన పాపం పరిహారార్థమై దైవకుమారుని రక్తము చిందింపబడక మునుపు. ఇప్పుడు రక్తము చిందింపబడింది, ఆయన ప్రాణత్యాగం చేశాడు కనుక ఏ భేదము లేకుండా బిరబిర మందిరంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. దైవజనుడు నిలిచే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక ఏ అంటూ లేదు, ఏ ఎడబాటు లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆయన సన్నిధికి. ఎవరి దయ? ఇక ఇప్పటికి మిగిలిన మతాలలో, మిగిలిన భక్తి క్రమాలు ఎప్పటికీ ఆచారాలు కొనసాగుతున్నాయి, కానీ మనమైతే సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుటకు మన పాపములకు యేసు వెలజల్లించాడు గనుక ఇప్పుడు పరిగెత్తుకొని పోయి మనం ఆయన ఒళ్ళో కూర్చునేంత స్వేచ్ఛ మనకు యేసునందు లభించింది. గట్టిగా ఎవరి యందు? గట్టిగా చెప్పండి. యేసునందు లభించింది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కొన్ని విషయాలు నేను ప్రకటిస్తూ ఉన్నాను. వాటిలో ఒకటి సువార్త ప్రకటన పద్ధతి. అన్యజనులకు మనం క్రీస్తును ప్రకటించాలి, అన్యజనుల్ని క్రీస్తు కొరకు మనం సంపాదించాలి అంటే మీ అన్నీ ఒట్టి యేసయ్య ఒక్కడే గొప్ప దేవుడు, ఇక అంతా వేస్టు అనే మాట తీసుకొని అన్యజనుల్లోకి వెళుతున్నారు కొంతమంది. ఇలాగ వెళ్ళటం వల్ల, బాగా వినాలి తమ్ముడు, ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగా ఒక్కబోస్తుందా? ఇంకాసేపు ఆగితే తిక్క లెగుస్తుంది. తిక్క లేవకముందే నేను ముగించబోతున్నాను. సంతోషంగా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏది ముగించబోతున్నందుకు ఆనందమా? ఏం పర్వాలా, జాగ్రత్తగా వినండి. అవకాశం ఉన్నంత వరకు కుదించడానికే ప్రయత్నం చేస్తాను. సుదీర్ఘ ప్రసంగానికి ఇక్కడ మరి మనకు సమయం, ఇంకా మందిర ప్రతిష్ట కార్యక్రమం ఉంది కనుక సాధ్యమైనంత వరకు సింపుల్గా అందించడానికి ప్రయత్నిస్తా. అన్యజనులకు సువార్త చెప్పేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే ప్రక్రియ చాలామంది పాత భక్తులందరికీ తెలిసి ఉన్నా, ఇప్పుడు క్రొత్తగా లైన్లోకి వచ్చి దేవుని పనికి ఉపక్రమించినటువంటి సహోదరి సహోదరులకు దీని గూర్చిన అవగాహన కల్పించాలని నేను భారం కలిగి ఉన్నా. అన్యజనుల్ని క్రీస్తు కొరకు మనం సంపాదించాలి అంటే మొట్టమొదట దేవుని వాక్యం మనకేం చెప్తుందో గుర్తుపట్టాలి. ఏం చెప్తున్నాడంటే, నా మందిరము కొందరికే మందిరము కాదు, సమస్త జనులకు మందిరం అన్నాడు. అంటే నా మందిరంలోకి అందరినీ కూడా రానివ్వటానికి నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి విషయం, అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం చూడండి ఒక్కసారి త్వరగా. అపోస్తల కార్యములు బైబిల్ తీయండి, 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి జనములోనూ, అది ఇశ్రాయేలు జనమా క్రైస్తవ జనమా కాదు, ఈ జనము ఆ జనమని కాదు, ప్రతి జనములోనూ ఆయన మాటకు విధేయత చూపి ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు అని చెప్పాడు. 2 ఫస్ట్ చూపించాను ఏమని, నా మందిరము సమస్త జనులకు, కొందరికే మందిరం అల్లా, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. 2 ఏమన్నాడు, ప్రతి జనములోను, క్రైస్తవులు లేకపోతే యూదులు అని కాదు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రకటన గ్రంథం ఒక్కసారి తీయండి త్వరగా. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి రిఫరెన్సులు చూపిస్తే అర్థం కాదు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము
9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి పైన చెప్తాడు ఇశ్రాయేలు గోత్రములో నుండి అనేక మంది చేర్చబడ్డారని. తరువాత అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి చూడండి. ఆ మాటలు రౌండ్ చేయాలి. కొన్ని జనాల్లోంచి అన్నాడా, ప్రతి జనములోంచి అన్నాడా? అందరిలో, ప్రతి జనములో నుండి ప్రజలలో నుండి చూడండి, ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలో మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని. ఫస్ట్ ఏమన్నాడు? ప్రతి జనం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రతి వంశం అన్నాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరి వంశం వాళ్ళదే. నా వంశం నాది, ఇతని వంశం ఇతంది, ఇతని వంశం ఇతంది. మీకు మీ వంశం మూల పురుషులు మీకు ఉండేవాళ్ళు మీకు ఉంటారు. అందరి వంశాలకు మూల పురుషుడు ఆదాము వస్తాడు లెక్కల్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి వంశములో నుండి కూడా, ప్రతి జనములో నుండి కూడా, మీరు సిక్కులనండి, అరబ్బులనండి, ఇస్రాయేలనండి, ఏమండి, హిందువులనండి, ఇస్లామీయులనండి, అంటే ముస్లిములనండి, పారసీకులనండి, గ్రీకులనండి, అట్లా ఎన్ని పేర్లు చెప్తారో, ఎన్ని జనాంగాల పేర్లు మీరు చెప్తారో, అన్ని జనాలలో నుండి, ప్రతి జనములో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం వచ్చి వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చెప్పండి, వీళ్ళు రక్షింపబడినోళ్ళ బడనోళ్ళ? మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి ప్రచురం చేశారట. వీళ్ళు రక్షింపబడినోళ్ళ బడనోళ్ళ? నోరు తెరిచి చెప్పండి అందరూ. రక్షింపబడబట్టేగా రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం ఉంది. ఎవరండి వీళ్ళు? ఓన్లీ క్రిస్టియన్సా ఏమండి? కులాలకు చెందిన వాళ్ళ, లేకపోతే యూదులా, ఇశ్రాయేలీయులా? కాదు కాదు కాదు. ప్రతి జనములో నుండి ఎవ్వడునూ లెక్కింపజాలన్నంత సమూహం వచ్చేసారట. ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి. అంటే ఈ వచనాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అన్ని జనములలో నుండి రక్షణ పొందాల్సిన గుంపు ఉన్నది అని. దేవునికి స్తోత్రం. ఏమిటది? అన్ని జనములలో నుండి. మళ్ళీ వాళ్ళు కెమెరా సెట్ చేసుకోవాలి. ఇట్రా, ఇక్కడే పర్లేదు. అరే కూర్చోండ్రా, పెద్ద వయసు వచ్చింది, మీరే నిలబడతారు. హల్లెలూయా. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంతమాగులూరులో మనం ఉన్నాం. ఈ సంతమాగులూరు మొత్తంలో ఎన్ని రకాల జనాలు ఉన్నారో, ఎన్ని రకాల కులాలు ఉన్నాయో, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో హమారుతో నయమాలు. క్యా సునే మేరే బాత్? సగం హిందీ సగం ఉర్దూ. హమారుతో నయమాలు ఆప్కే మాలూం. అయితే నాకు మాత్రం ఒకటి మాలూం. ఏం మాలూం అంటే, ఇక్కడున్న ప్రజలందరిలో నుండి, అన్ని కుటుంబాలలో నుండి, అన్ని వంశాలలో నుండి ఖచ్చితంగా కొంతమంది దేవుని కొరకు పట్టబడతారన్నది ఖాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా కొంతమంది దేవుని కొరకు పట్టబడతారు. ఇది తిరుగులేని వాస్తవం. ఎలా ఆ కార్యం జరిగిద్ది అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు చెప్పినటువంటి విధానంలో, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో, మనం చేయవలసిన పంథాలో దేవుని సువార్త పరిచర్య చేసినట్లయితే అది జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చేస్తారు. అయితే పెడద్రపు పరిచర్య ద్వారా కాదు, పద్ధతి గల పరిచర్య ద్వారా, పరమత దూషణతో చేసే పరిచర్య వల్ల కాదు, మత సామరస్యమును దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అన్యజనుల రక్షణ కొరకు యథార్థ హృదయంతో ఆరాటపడుతూ వాళ్ళను ఆలోచింపజేసే విధంగా ఎవరైతే ప్రకటిస్తారో వారి పరిచర్య ఫలమే రేపు అక్కడ నిలబడబోతున్న సమూహము.
అన్యజనుల దేవీ దేవతలను దూషించటం, వారి భక్తి క్రమాలను ఆచారాదులను ఎగతాళి చేయటం నేడు మనలో కొందరికి ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? సత్య సువార్తకు వ్యతిరేకులైనటువంటి ఉన్మాదులు తయారవుతున్నారు. వాళ్ళని తయారు చేసింది ఎవరో కాదు, మనలో కొందరు. నోరుంది కదా, చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి వారు ఈరోజు చాలా భయంకరమైన వ్యతిరేకంతో విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్న పరిస్థితికి ఆజ్యం పోసింది వేరెవరో కాదు, మన బుద్ధిహీనతే మనోళ్ళలో. తప్పకుండా ఇది అప్లోడ్ అయిన తరువాత ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు శాలేమన్న ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడని కాచుకునేవాళ్ళు అనేక మందిని దేవుడు నాకు అనుగ్రహించాడు. వాళ్ళు తప్పకుండా చూస్తారు, నాకు తెలుసు ఆ సంగతి. వాళ్ళందరూ కూడా వినాలి, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోతున్న రోజులు మహా గడ్డు రోజులు. నోరుంది కదా అని పిచ్చివాగుడెల్లా వాగటానికి సేవకులకు కానీ, పరిచారకులకు కానీ, విశ్వాసులకు కానీ అవకాశము లేదు. మంచిది కాదు అనే విషయం మీకు తెలియజేయాలని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నా. అందరూ హృదయంలో భద్రం చేసుకోండి. మనం రక్షింపబడుటయే కాదు, అనేకుల్ని రక్షించడానికి మనం పిలువబడ్డాం. మనం నరకాగ్ని తప్పించుకోవటమే కాదు, అనేకుల్ని నరకం నుండి కాపాడటానికి మనం పిలువబడ్డాం. మరి పిలువబడిన మనం ఏ విధంగా వాళ్ళని రక్షణలోకి నడిపించాలో తెలివిగా వ్యవహరించాలి కదా. తెలివి తక్కువ మాలోకాలు తయారై యుక్తముగా ప్రకటించే వారిని ఎగతాళి చేస్తూ వెర్రిమొర్రి మాటలు మాట్లాడుతూ మత విద్వేషానికి ఆజ్యం పోస్తున్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది కొందరిలో. ఆ పద్ధతి ఇక రానున్న రోజులలో కొంప నిలువున ముంచుతుంది, దేవుని పని పాడు చేస్తుంది అని హెచ్చరిక చేస్తున్నాను. మరి ఎలా మత దూషణ చేయకుండా ఎలా ప్రకటించాలన్నా, ఇతర విశ్వాసాలని ఎగతాళి చేయకుండా, ఇతర దేవీ దేవతలను తృణీకరించకుండా ఎలా ప్రకటించాలన్నా అని మీరు నన్ను అడిగితే దానికి గతంలో నేను మాట్లాడినటువంటి అంశాలు కొన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. అందులో మాట్లాడినటువంటి పంధా ఒకటి మీరు గుర్తుపట్టాలి. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ పుస్తకాన్ని చూడండి. ఇందులో ఒక మహనీయుడు ఉన్నాడు, ఆయన పేరు స్వామి వివేకానందుల వారు. ఈ వివేకానందుల వారు క్రైస్తవుడు కాదు, ఆయన హైందవుడే అనుకుందాం. ఆయన అన్నిటినీ కూడా చదివి అన్ని సంగతులు గ్రహించిన మేధావి, బుద్ధిశాలి. మనలో కొందరిలాగా, అదే మన హైందవ సోదరులో కొందరిలాగా ఆవేశంతో మాట్లాడే వ్యక్తి కాదు. మంచి జ్ఞానవంతుడు, ఆలోచనాపరుడు. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఈయన చెప్పిన 2 మాటలకు దాదాపు 5 నుంచి 10 నిమిషాలు చప్పట్లు ఆపకుండా కొట్టారు. నేను కూడా ఆ వీడియో చూశాను. నేను కూడా నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరందరూ నా సోదరి సోదరులు అనే మాట వాడి మరొక సంగతి మాట్లాడినందుకు ఆయన పలకరింపులోనే దాదాపు కొన్ని నిమిషాల పాటు వాళ్ళు ఆపకుండా చప్పట్లు కొట్టి వివేకానందుల వారిని ప్రశంసించినటువంటి గొప్ప వ్యక్తి, జ్ఞానవంతుడు, బుద్ధిశాలి. ఈయన యోహాను సువార్తలో 1వ అధ్యాయములోని 1వ వచనం తీసుకొని మాట్లాడాడు. ఎక్కడ ఈ పుస్తకం? దీని పేరు ప్రబోధ రత్నాకరం. ఆయన అక్కడ చికాగోలో చేసిన ప్రసంగాలు, తనతో కూడా ఉన్న శిష్య బృందంతో మాట్లాడిన సంగతులన్నీ ఒక పుస్తకంగా ప్రచురం చేశారు. రామకృష్ణ మఠం వారు, దోమలగూడ, హైదరాబాద్. పిల్లరా చెప్తాను, జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా వింటారా, సర్దుకుంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారు? జాగ్రత్తగా వినాలి.
రామకృష్ణ మఠం వారు ఈ బుక్ని ప్రచురం చేశారు. ఇప్పుడు వేరే పేరుతో ఉత్తేజిత ప్రసంగాలు అని ఈ బుక్ టైటిల్ మార్చారు. ఆ పేరుతో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంది ఈ పుస్తకం. ఇందులో స్వామి వివేకానందుల వారు మొదటి పేజీలోను రెండవ పేజీలోనూ ఆయన యేసుక్రీస్తును గురించి మాట్లాడిన కొన్ని మాటలు, ఆయన మాటల్లో నుంచే ఈరోజు మీకు వాక్యం చెప్పాలని నేను ప్రేరేపించబడ్డా. అది విషయం. ఒక చిన్న మాట చెప్పనివ్వండి నన్ను. దీనికి ముందు యేసుక్రీస్తు ప్రభు యూదయ ప్రాంతంలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తున్న ఆ దినాలలో ఆయన దగ్గరికి శతాధిపతి దాసుడు ఒకడు వచ్చాడు. నా ఇంట నా దాసుడు ఒకడు రోగి అయి ఉన్నాడయా, పక్షవాతంతో బాధపడుతున్నాడు. ప్రభువా నీవు వచ్చి వానిని స్వస్థపరచు అని ఆహ్వానించడానికి ఈ శతాధిపతి తన దాసుని పంపించాడు. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. నేను తగిన వాడిని గాను, నువ్వు సర్వాధికారివి, ఇప్పుడు నేను అధికారం గలవాడిని, నా కింద దాసులు ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అలాగే నీవు సర్వాధికారివి గనుక రోగములు కూడా నీకు దాసులే గనుక నువ్వు ఉండమంటే ఉంటాయి, పో అంటే వెళ్ళిపోతాయి నాయన, ఒక మాట చెప్పు అన్నాడు. ఆ మాట విన్న యేసయ్య ఆశ్చర్యపడి అని ఉంటుందండి. ఆశ్చర్యపడి తనను వెంబడించుతున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను కనుగొనలేదు అంటాడు. అంటే ఆ అన్యుడిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి దేవుడు ఆశించినటువంటి కొలతలు ఇశ్రాయేల్లో కూడా నాకు కనపడలేదు అని ఆ అన్యజనులలో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి యేసయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది మీకు చాలా సార్లు ప్రసంగాల్లో విన్నారు. నాకు తెలిసి మీకు తెలియని సంగతి ఏమీ కాదని నేను అనుకుంటున్నా. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? యేసయ్యను ఆశ్చర్యపరిచింది ఎవరు? ఇశ్రాయేలీయులా లేకపోతే అన్యుడా? పెద్దగా చెప్పాలి. ఏం చూసి ఆశ్చర్యపోయాడు? ఏమేం చూశాడు శతాధిపతిలో అంటే, శతాధిపతి తాను పాపినని గుర్తించాడు. అదే టైంలో పరిశుద్ధుడని గుర్తించాడు. ఈ పాపి ఆ పరిశుద్ధుని సమీపించడానికి యోగ్యత లేనివాడనని తను తాను తగ్గించుకున్నది గుర్తించాడు. అంతేకాకుండా యేసు జీవము గల దేవుడని, ఆయన సర్వాధికారి అని, ఆయన ఒక్క మాట సెలవిస్తే అయిపోతుందని గుర్తించాడు. ఎవరు? అన్యుడు. కానీ ఇశ్రాయేలీయులేమో ఆయన్ని శోధించారు. ఎవరు? ఇశ్రాయేలేమో శోధించారు, అన్యుడేమో విశ్వాసాన్ని కనుపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలీని గురించి ఆశ్చర్యపోలేదు ఆయన, వాళ్ళని గురించి కూడా ఆశ్చర్యపోయాడు. దేన్ని బట్టో తెలుసా? వారి అవిశ్వాసమును చూచి. ఇక్కడ ఈ అన్యుడి దగ్గర ఆశ్చర్యపోయాడు. దేన్ని చూసో తెలుసా? వీనిలో విశ్వాసాన్ని చూసి. హలో, లైన్లో ఉన్నారు కదా? విశ్వాసం వాస్తవంగా వాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటే వాళ్ళ దగ్గర లేదు. ఈ అన్యుడికి ఏం తెలుసు నా గురించి, వీడి దగ్గర ఎందుకు ఉంటుంది విశ్వాసం అంటే ఇతని దగ్గర కనపడింది. ఆశ్చర్యం మనిషికి ఎప్పుడు కలిగిద్దండి? కుర్చీలో కూర్చుంటే మామూలు సంగతి అది. నేను సడన్గా గాల్లో లేచాను అనుకో, సడన్గా గాల్లో లేచి పైన కాకుండా కింద కాకుండా గాల్లో నిలిచి ప్రియులారా అన్నాను అనుకో, నాకు తెలిసి ఇక్కడ తొక్కిసలాట జరిగిద్ది. ఎందుకంటే వచ్చింది దయ్యమో దేవుడో ఏం అర్థం కాదు. ఈ మనిషి ఏంది ఇట్ట అయిపోయాడేందని, గాల్లో లేచాడేంది, ఇప్పుడు ఏం జరగబోతుందని ముందు భయంకర వాతావరణం ఏర్పడింది ఇక్కడ. వాతావరణం తర్వాత కానీ నేను అలాగా గాల్లో లేవగానే మీ ముఖాలు ఎలా పోతాయి? ఎట్లా పెడతారో ఒకసారి ముఖాలు పెట్టండి. వింత ఆశ్చర్యం వచ్చిందా లేదు? అవును, కుర్చీ మీద కూర్చుంటే మామూలు సంగతి అది. ఆ కుర్చీ ఉంది కదా, కుర్చీ ఆధారంగా కూర్చున్నాడు అనుకుంటారు. సడన్గా ఏ ఆధారం లేకుండా గాల్లో లెగిస్తే మనం ఊహించని సంగతి అది. గాల్లో లేవటమే కాకుండా ఏడు మాయం అక్కడ ప్రత్యక్షమే అని అనుకో, ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అరే అవునా, మనం ఊహించని సంగతులు. అలాగే యేసు ఆశ్చర్యపోయాడు. యూదుల దగ్గర విశ్వాసం ఉంటుంది అనుకుంటే వాళ్ళ దగ్గర లేదు, అన్యుడి దగ్గర అది కనపడేసరికి ఆయన ఆశ్చర్యపోయానని రాయబడి ఉంది. ఈరోజు మన సంగతి కూడా చూసుకుంటే అండి, కొన్నిసార్లు మనకంటే అన్యజనుల్లోనే గొప్ప విశ్వాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు?
చర్చి పక్కన ఒకడు కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట. వాడికి అక్కడ ప్లేస్ దొరికింది, అణువుగా దొరికింది, వాడు ఆనందం వాడు పెట్టుకున్నాడు. వాడేమంటాడంటే, మీది దేవుని మత్తు, నాదేమో కళ్ళు మత్తు. కళ్ళు తాగినోడు వాడు తిప్పలు వాడు పడతాడు, మీ తిప్పలు మీరు పడండి. నాతో మీకెందుకు, మా వాళ్ళతో మీకెందుకు, తాగుబోతుళ్ళతో. మీ మత్తు మీది, మా మత్తు మాది కానివ్వండి అని వాడు ఆ పక్కన పెట్టాడు. ఇక తాగుబోతోళ్ళు చర్చి పక్కన ఉంటే ప్రశాంతత ఉంటుందా? తాగినోడు ఊరుకుంటాడా? తాగిన దాకేమో మత్తు కోసం అని తాగుతాడు. తాగిన తర్వాత ఇంకో సంగతి బయటకు వచ్చేది, వాళ్ళు పబ్లిసిటీ. ఇప్పుడు నేను తాగాను, ఇది జనానికి తెలియాలి అని దారిని పోయేవాడిని గల్దించుకోవటం, లేకపోతే పాటలు పాడటం, అవునా, ఇవన్నీ ఏదో ఒకటి చేస్తుంటాడు. ఈ తాగిన వాళ్ళు ఏదో గలాట చేస్తా, గందరగోళం చేస్తా, కాస్త ఇబ్బంది అనిపించినట్టు వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు. పాప వీళ్ళు భక్తి జోలికి రాలా. కానీ అది కొంచెం అభ్యంతరమే. భక్తి చేసే స్థలంలో మరి అది కరెక్ట్ కాదు కదా. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు లోపల స్తోత్రం 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 అంటే బయట రేయ్ అని చెప్పి ఏదో బూతులు వినపడతా ఉంటే వీళ్ళు స్తోత్రం స్తోత్రం పోయి ప్రభా స్తోత్రం అనుకోవాల్సి వచ్చింది. ఈ బాధ పడలేక వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఎలుగెత్తి. ఈ కళ్ళు కాంపౌండ్ ఓనర్కి వినపడుతున్నాయి ఆ ప్రార్థనలు. ఏమనో తెలుసా? ప్రభువా, ఈ బాధ మేము పడలేకపోతున్నాం నాయన, నజరేయుడగు యేసు నామములో ఈ కళ్ళు కాంపౌండ్ తొలగించబడును గాక, తీసివేయబడును గాక, కూలిపోవును గాక యేసు నామములో నీళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడో ధైర్యం చేస్తున్నాలే అనుకున్నారు, కానీ ఈ పక్కనే ఉన్నాడు కదా, ఇది రోజు వినపడుతుంది. ఒకరోజు బాగా వాన పట్టింది. వాన తక్కువ పడింది కానీ పిడుగులు పడుతున్నాయి. ఆ కళ్ళు కాంపౌండ్కి అటుపక్క ఉన్న ఇంటి మీద పడలా, ఇటుపక్క చర్చి మీద పడలా, ఖచ్చితంగా దాని మీద పడి మొత్తం కాలిపోయింది. కాలిపోయిన తర్వాత కళ్ళు కాంపౌండ్ పోయి కేసు పెట్టాడు. ఏమని పెట్టాడో తెలుసా? అయ్యా, నేను ఉపాధి కోసం వాళ్ళ చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెడితే రోజు ప్రార్థన చేశారయ్యా దేవుడికి అది కూలిపోవాలని. యేసు ప్రభుకి రోజు ప్రార్థన చేశారయ్యా, నా కళ్ళు కాంపౌండ్ పిడుగుపాటు గురై కాలి కూలిపోయిందయ్యా. వాళ్ళు చేశారు కాబట్టి మరి పడే పిడుగు అటు పడాలిగయ్యా, ఇటు పడాలిగయ్యా. ఇటు ఇలా చర్చి పాక మీద అన్నా పడాలా, లేదా అవతల ఇంటోడి మీద అన్నా పడాలా. అటు పడకుండా ఇటు పడకుండా నా కాంపౌండ్ మీద కళ్ళు పాక మీదే ఎందుకు పడింది? ఇది ఖచ్చితంగా వాళ్ళ దేవుడు చేసిన పనే కదా, యేసుప్రభు చేసిన పనే కదా. ఆయన చిక్కడు కాబట్టి వీళ్ళ మీద కేసు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా అని వీడు కేసు పెట్టాడు. ఇక వీళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు. వీళ్ళు అంటారు, అయ్యా మా వల్ల కాదు, మేం చేసిన దాని వల్ల కాదయ్యా జరిగింది అని వీళ్ళు అంటున్నారు. బోన్లో నిలిచి వాడంటాడు, లేదయ్యా వీళ్ళ ప్రార్థన వల్లనే అది జరిగిందని వీడు అంటుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? లేదయ్యా మా ప్రార్థనకు అంత లేదయ్యా, మా దేవుడు చేసింది కాదయ్యా. వాడేమంటున్నాడు? వీరి ప్రార్థన ఆయన ఆలకించి ఆయన ఇచ్చిన జవాబు ఇదని అన్యుడు అంటుంటే విశ్వాసులు ఏమంటున్నారు? మా దేవుడు ఇచ్చిన జవాబు కాదు, మా ప్రార్థన ఫలం కాదు అంటుంది. ఇప్పుడు ఎవడు విశ్వాసి, ఎవడు అవిశ్వాసి మీరు చెప్పండి. ఆడేగా ఎంత గట్టిగా నమ్మాడో చూడు. నాకు తెలిసి వాడు రోజు అనుకుంటుండొచ్చు, ఇంతలావన ప్రార్థన చేస్తున్నారు, ఇది ఏం మిగిలిద్ది, ఏదో అయిపోద్దని వాడు అనుకుంటుండొచ్చు. పాపం అన్నట్టు అయిపోయింది పాపం. కొన్నిసార్లు అన్యుల దగ్గరే మనకంటే బలమైన విశ్వాసం కనపడిద్ది తెలుసా? వాళ్ళ దగ్గరే ప్రభు విషయంలో మనకంటే బలమైన విశ్వాసం కనపడిద్ది. అదిగో ఈయనలో అది కనపడింది నాకు. ప్రతి క్రైస్తవుడు యేసును గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో 3 ముక్కలు చెప్పేస్తాను. మొట్టమొదటిది ఇందులోనే ఉంది, చూపిస్తాను మీకు. దొరకదేమో అనుకున్నా, ఇక్కడ దొరికింది దేవుని దయ వల్ల.
ఎవరైనా మైక్ ఉంటే తీసుకొని చదివితే బాగుంటుంది కొంచెం. రా ఇక్కడ రా, మైక్ తీసుకొని ఇక్కడ రా. చదివేవాడు ఒకటి రండి ఇక్కడికి, త్వరగా రావాలి. ఇందులో నుంచే మేము మీకు కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఇక్కడ నుంచి బ్రహ్మాన్నో తెలుసుకోదా త్వరగా. బ్రహ్మాన్నో తెలుసుకోలేం, బ్రహ్మాన్నో తెలుసుకోలేము, పరమపితను మనము తెలుసుకోజాలం. పరమపిత అంటే పరలోక తండ్రిని మనము తెలుసుకోజాలము, పరమపుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం. పరమపుత్రుని మాత్రమే అంటే ఆ తండ్రి కుమారుడున్నాడు, ఆ దైవ కుమారుని మాత్రమే మనం తెలుసుకోగలం. మానవ రూపములోనే, అద్దుగద్దుగా మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే, క్రీస్తు మూలముగా మాత్రమే బ్రహ్మాన్ని కాంచగలం. అద్దుగో మానవ రూపములోనే క్రీస్తు మూలముగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలమంటే ఇక ఎవ్వరి వలన కాదు అని చెప్పేశాడండి. నంబర్ 1 ఏమన్నాడు? ఈ అబ్బాయి మాత్రమే ఆ బరువు మోయగలుగుతాడు అంటే ఇంకొకళ్ళు, అవునా? ఈ అబ్బాయి మాత్రమే ఆ పాట పాడగలుగుతాడు అంటే అర్థం ఏంటి? ఇక మిగిలిన వాళ్ళు రైట్. ఇప్పుడు ఈ మాట పలికిన వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడే. ఆయన అన్నిటినీ ఆకళింపు చేసుకున్న మేధావి. ఆయన పలికిన మాట ఏమిటి? ఈయనకు అందరి గురించి తెలుసు. తన మతం వారు విశ్వసిస్తున్నటువంటి దేవీ దేవతలు, వారి చరిత్రలు, వారి విషయాలు అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి వాళ్ళందరినీ ఎవరిని గుర్తు చేయకుండా క్రీస్తునే చూపిస్తూ మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం. క్రీస్తు మూలంగా మాత్రమే అంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని చేరగలమని చెప్తున్నాడు ఆయన. యేసు కూడా ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు. సింక్ అయింది కదా. వివేకానందుల వారు ఏం చెప్పాడండి? హైందవ సోదరులు దీన్ని గుర్తించాలి, అది మనం చెప్పాల్సినటువంటి సంగతి. అయ్యా, మీ విశ్వాసాలని దూషించట్లేదు, మీ దేవీ దేవతల్ని ద్వేషించట్లేదు, దూషించట్లేదు. మీరు గౌరవించేటువంటి మేధావి మహానుభావుడు స్వామి వివేకానందుల వారు యేసుని ఇంత సన్మానించి ఇంత గౌరవంగా మాట్లాడుతుంటే మీరెందుకయ్యా యేసును ద్వేషిస్తున్నారు, యేసును దూషిస్తున్నారు అని సౌమ్యంగా మనం ప్రశ్నించవచ్చు. ఆత్మస్వరము వినగలిగే చెవిగల ప్రతి దైవజనుడు, విశ్వాసి ఈ సంగతిని గుర్తుపట్టాలి. అయ్యా, మీ మనిషే, మీ వ్యక్తే, మీ మేధావే, మీరు మహానుభావుడని గౌరవించి ఆయన ఫోటో పెట్టుకొని ఆయన సూక్తులు పెట్టుకుంటారు కదా. ఆ మహానుభావుడే చెప్పాడు క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం, ఇక వేరే దారి లేదు అని. మనం గతంలో విశ్వాసం ఉంచిన వాళ్ళందరి సంగతి ఆయనకు తెలుసు, కానీ వాళ్ళెవ్వరిని చూపించలేదు. క్రీస్తు మూలంగా మాత్రమే నొక్కాడు అంటే రక్షణ మార్గం యేసు ఒక్కడే అని కాదా? ఇంకొకటి ఏమన్నాడు? క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం. యోహాను సువార్తలో యేసు ఏం చెప్పాడు? 14:6లో తండ్రి యొద్దకు తాడు. రైట్. నేనే మార్గమును అన్నాడా? నేను మార్గాన్ని అన్నాడా? నేను ఒక మార్గాన్ని అంటే అనేక మార్గాలు ఇంకా ఉన్నాయని అర్థం, అంతే కదండి. అందరిలో నేను ఒకండి, నేను అంటే అందరిలో నేను ఒకడిని అని అర్థం. నేనే అంటే ఇంకొకడు లేడని అర్థం. ఆ నేనే పట్టుకోవాలి మనం గట్టిగా. యేసయ్య మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే అంటే మరో ఆర్య ఋషులు అడిగారు, ఓ పరమాత్మ నీవెవరివి? మాకు సత్యం బయలుపరచు, మాకు వెలుగు చూపించు, మాకు అమృతత్వం ప్రసాదించు అంటే యేసు చెప్పిన మాట ఇది. మీరు సత్యమును మాకు వెల్లడి చేయమన్నారు కదా. నేనే సత్యమును,
మీరు వెలుగునివ్వమన్నారు కదా, నేను లోకమునకు వెలుగును, నేనే. మీరు అమృతత్వం అనగా నిత్య జీవం ఇవ్వమని అడిగారు కదా, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడని చెప్పాడు. స్తోత్రం చెబుతారా గట్టిగా? గట్టిగా. ఈ మాట ఎవరు చెప్పారు మనకి? బైబిల్ చెప్పింది. ప్రబోధ రత్నాకరంలో ఎవరు చెప్పారు? స్వామి వివేకానందుల వారు చెప్పాడు. బంగారు మాట చెప్పాడు, క్రీస్తు మూలంగా మాత్రమే. కాబట్టి మనము అన్యజనులను రక్షించి రేపు సింహాసనం ముందు వాళ్ళని నిలబెట్టుకోవాలి అంటే మత దూషణ చేయటం కాదు, ప్రభువుని దూషించే వాళ్ళన్నోళ్ళు కూడా ఈ మాటతో ఆలోచింపజేసి మూయించవచ్చు, వాళ్ళకి మనస్సాక్షి ఉంటే. ఏమనో తెలుసా సహోదరులారా, మీరు స్వామి వివేకానందుల వారిని గౌరవిస్తున్నట్టే ఉన్నారు, ఆయన ఫోటో మీ ఇళ్లలో పెట్టుకుంటున్నారు, సూక్తులు పెట్టుకుంటున్నారు, కానీ ఆయనను ఏమాత్రం గౌరవించట్లేదు మీరు. ఎందుకో చెప్పనా? ఆయన ఎంతో గౌరవించి ఘనపరిచి మాట్లాడిన నజరేయుడగు యేసును ఈరోజు మీరు దూషించి ద్వేషించి ఆయన మీద హేయమైన మాటలు మాట్లాడుతూ హేయమైన పుస్తకాలు రాసి స్వామి వివేకానందుల వారంతా సన్మానించి గౌరవించినటువంటి యేసును తోలనాడుతున్నారు అంటే మీరు ఎలా వివేకానందుల వారిని గౌరవించిన వారు అవుతారు? అయ్యలారా, కొంచెం ఆలోచించండి అని మనం వారిని ప్రశ్నించడానికి దేవుడే ఆ మహనీయుని ద్వారా ఈ మాటలు పలికించాడని నేను నమ్ముతున్నా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరిని ఒప్పించవచ్చు? ఎవరిని ఆలోచింపజేయచ్చు? తిట్టటం గొప్పతనం అనుకుంటున్నారు వాళ్ళైనా మనోళ్ళైనా. తిట్టటం ఎప్పుడు గొప్పతనం కాదు, అది నష్టమే తెస్తుంది. తిట్టటమే గొప్ప పరిచర్య అయితే ఇక్కడ పిహెచ్డి పొందున్నాం గతంలో, పాత జీవితంలో. దేనికి? రకరకాల కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరి దూషణ చేస్తాం. కానీ దూషణ ఒక్కడన్నా రక్షించిద్దా? ఒక్కడన్నా ఆలోచింపజేసిద్దా? దూషణ దేవుని నుండి కలిగిద్దా? సైతాన్ నుండి కలిగిద్దా? మరి సాతాన్ నుండి కలిగేదాన్ని మనం చేసి ఆత్మలు ఎలా రక్షిస్తాం? ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు, అది మర్చిపోకూడదు ప్రియ సంఘమా. ఏం కలిగే? ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు పత్రికలో. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాటర్ మాకెందుకు అన్నాను, మందిరం గురించి చెప్పకుండా అనవాకండి. అసలు మందిరం అంటే ఏంటో తెలుసా? రాతి గోడలతో కట్టబడినటువంటి, ఆ రేకులతో కప్పబడినటువంటి మందిరం. ఆ మందిరం కాదు అసలు మందిరం. సంఘము అంటే మీరే దేవునికి ఒరిజినల్ మందిరం. అర్థమైందా? ఇప్పుడు మందిరం కట్టుకున్నారు, అందులో మీరు కొద్దిమంది కూర్చొని ఆరాధించడం కాదు. నేను చెప్పిన పద్ధతిని నేర్చుకుని ఒక పక్క ప్రార్థిస్తూ మరో పక్క అన్యజనులకు ఈ విధంగా దేవుని ప్రేమను చూపిస్తూ సువార్త ప్రకటిస్తే ఆ మందిరము ఆత్మలతో వర్ధిల్లుతుంది. క్రీస్తు సంఘం కూడా వర్ధిల్లుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. అట్లా కాకుండా మీ అన్ని సైతాలు, మీ అన్ని దెయ్యాలు, మీ అన్ని భూతాలంటే మీరు నలుగురే కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 100 150 అనుకుందాం. మీరు నలుగురే కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటా కూర్చోవాలి సంవత్సరాలు. అట్లా కాకుండా నేను చెప్పిన పంథాలో మీరు జాగ్రత్తగా సౌమ్యత కలిగి ప్రేమ కలిగి, అయ్యా నువ్వేమో ఇంత తిడుతున్నావు యేసయ్యని, మరి వివేకానందుల వారేమో ఇంత గౌరవించి మాట్లాడాడు, మరి నువ్వు ఎట్లా వివేకానందుల వారిని గౌరవించినట్టు అవుతుంది? ఆయన గౌరవించిన మనిషిని దూషిస్తున్నావే, అప్పుడు నువ్వు ఆయన్ని కూడా తృణీకరించినట్టేగా. అన్నప్పుడు కొంతలో కొంతైనా వారు ఆలోచించరా? ఒక్కసారి చెప్పండి నాకు. అందరూ ఆలోచించకపోయినా, కొంతమంది మూర్ఖులు ఆలోచించకపోయినా, కొంతమంది యథార్థవంతులైన వ్యక్తులు, హృదయం కలిగిన వారు హిందువుల్లో కూడా ఉన్నారు. తప్పకుండా ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే నేను మాజీ హైందవ్యంలోంచి వచ్చినండి. నేను కూడా గతంలో హిందువుగా ఉన్నవాడిని కదా. నేను ఆలోచించి ప్రభు వైపు రాగలిగినప్పుడు నా వారు మాత్రం ఎందుకు రారు? కానీ వాళ్ళు రాకుండా ఎవరు అడ్డగిస్తున్నారు? వాచాలురు.
అదేమంటే రోషం బ్రదర్, దేవుని కొరకైన రోషం దేవుని కొరకైన రోషం కాదు అది. దేవుని పని జడగొట్టే రోషం, తన్నులు తినే రోషం. ఎట్లా పడితే అట్లా మాట్లాడి తన్నులు తిని దేవుని కోసం దెబ్బలు తిన్నా సార్. దేవుని కోసం కాదు, నోటి దూలతో తన్నులు తిన్నా. మాట్లాడకూడదు అట్లా. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? నన్ను వెంబడించే బిడ్డలందరికీ కూడా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశం ఇది. మన ప్రయాణ పద్ధతి ఇది, అన్యజనులను రక్షించే విధానం ఇది. మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? తండ్రిని మనం తెలుసుకోలేము, కుమారుణ్ణి ద్వారానే మనం తండ్రిని చేరగలం, ఆయన తెలుసుకోగలం అన్నాడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? జస్ట్ పేజీ తిప్పితే చూడండి, ఆయన అన్న మాట, రెండవ మాట చదువు నాయన. లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. అదుగో, లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. చాలామంది మహనీయులుగా, దేవతలుగా పిలువబడుతున్న వారు వివేకానందుల వారికి తెలుసు, కానీ తండ్రిని చేరటం అసంభవం అని ఆయన చెప్పిన అర్థం. అదే యేసు చెప్పింది, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడో. మూడవ మాట ఏమన్నాడంటే చూడండి, మూడవ మాట ఇక్కడ చూడు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. అద్దుగో, ఈ మాట ఏం చెబుతుందో తెలుసా? యేసు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. యేసులో ఎలాంటి అపరిపూర్ణత, ఎలాంటి లోపము, ఎలాంటి పాపము, ఎలాంటి కొరత, ఎలాంటి ఐహిక విచారాలు, ఎలాంటి అరిషడ్ వర్గాల ఛాయ ఆయనలో కనబడలేదు. ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అసలు ఈయన ఈ సాక్ష్యం ఏమిటో నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనాడు శతాధిపతిని యేసు చూసి ఆశ్చర్యపోతే, స్వామి వివేకానందుల వారి మాటలు నేను ఆశ్చర్యపోయా. ఏమిరా ఈ వింత నాయన, ఎంత అద్భుతంగా ఆయన అర్థం చేసుకున్నాడు, ఎంత గౌరవించాడు, ఎంత కమ్మని మాటలు మాట్లాడాడు యేసుని గురించి, ఎంత నిజం మాట్లాడాడు ఆయన. మరి ఈరోజు యేసు అంటే భయంకరంగా ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ, యేసు అంటే దుర్భాషలాడుతూ ద్వేషిస్తున్నటువంటి సహోదరులు ఎందుకని ఆలోచించట్లేదు? మన వివేకానందుల వారు యేసుని గురించి ఇంత గౌరవించి మాట్లాడితే మనం ఎందుకు ఇంత చండాలంగా మాట్లాడుతున్నాం? ఇది తప్పు కదా అని ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ఆ సంస్కారం లేకుండా అయిపోయింది కొందరిలో, అందరిలో కాదు, కొందరిలో. కొందరైతే ఆలోచించి ఇవన్నీ తెలిసిన వారు యేసుని గౌరవిస్తూ ఉన్నారు, యేసుని విశ్వసిస్తున్నారు. యేసు తప్ప మార్గం లేదని చెప్పినాడు, ఆయనే చెప్పినాడు కనుక ఇక యేసునే మనం ఆశ్రయించాలని అనేకులు నమ్ముకుంటా ఉన్నారు యేసయ్యను. దేవునికి స్తోత్రం. వివేకానందుల వారి మాటలో ఒకే ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్, పరమపితను మనం తెలుసుకోవాలంటే యేసయ్యే బయలుపరచాలన్నాడు. ఈయన చెప్పిన మాటలన్నీ యోహాను సువార్తలో ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం తీయండి, తొందరగా తీయండి. ఎవడును ఎప్పుడైనను తండ్రిని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు, అదుగదుగదుగో, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచెను, ఆయనను బయలుపరచెను. తండ్రిని బయలుపరచెను అంటే తండ్రిని చూపించాడా? మనకు ఆయన పిక్చర్ చూపించాడా? ఆయన ఫోటో చూపించాడా? మరి ఎట్లా బయలుపరిచాడు? ఏం బయలుపరిచాడు అంటే, తండ్రి మనస్తత్వం ఎలాంటిదో మనకు తెలియదు, తండ్రి ప్రేమ ఎంతో మనకు తెలియదు, తండ్రి త్యాగబుద్ధి ఎంతో మనకు తెలియదు, ఆయన నీతి న్యాయములు ఎంతో మనకు తెలియదు, ఆయన యథార్థత ఎంతో, పరిశుద్ధత ఎంతో మనకు తెలియదు. ఇవన్నీ మనకు స్పష్టపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ధర్మము చేయునప్పుడు వేషధారుల వలె మనుషులకు కనబడవలెనని చెయ్యకుడి. మనుషులు గొప్ప అనుకోవాలని వాళ్ళ ముందు మీరు దాన ధర్మాలు చేసి బోర ఊదించకండి. ఒకవేళ అలా ఎవడైనా చేస్తే
మనుషులు వాడిని మెచ్చుకుంటారు, ఆ ఫలం అంతటితో అయిపోతుంది. మీ తండ్రి ఉన్నాడే, పరలోక తండ్రి, ఆయన మనుషుల గొప్ప కోసం నువ్వు చేసే పనులను ఒప్పుకోడు అని చెప్పాడు యేసయ్య. మనుషులు చూసి మెచ్చుకోవాలని చేయవద్దు, పరలోకమందున్న నీ తండ్రి చూచున్నట్లు రహస్యముగా చేయి. నీ కుడి చేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకుండా జాగ్రత్త పడయ్యా అన్నాడు. ఎవరి కోసం? తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చున్నట్లు. అంటే దేవుని మనసు అది. ఎవరి మనసు? తండ్రి మనస్సు. ఏ మనసు అది? దానం చేసినా కొంతమందికి అదొక బలహీనత ఉంటుంది. పాప ఎవరికన్నా సాయం చేశారనుకో, అది తీసుకున్న మనిషి చెబుతాడు, నేను ఎవరికి తీసుకున్న మనిషి చెబుతాడు, అన్న నాకు నేను తీసుకున్నానని ఎవరికి చెప్పొద్దు, దయచేసి రహస్యంగా ఉంచంటే, భలేవాడే నేను ఇప్పుడే మర్చిపోతాను, ఏం కాదు తీసుకొని పో, నేను చెప్పాలి అంటాడు. చెప్పలే, అందరికీ చెప్తాడు, చెప్పినోడు కల్లా నీకు ఒక్కడికే చెప్పే జాగ్రత్త అంటాడు. అందరికీ చెబుతాడు, ఫలానా ఆయనకి నేను ఇంత ఇచ్చాను, అదే ఇబ్బందుల్లో ఉండి బాధపడుతుంటే వచ్చాడు, బాగా అల్లాడిపోయాడు, ఇబ్బందిగా ఉందన్నాడు, బాధపడ్డాడు. జాలి వేసింది, మనకి జాలి గుణం కదా, మనం ఎదుటోడు బాధపడుతుంటే చూస్తా ఊరుకోలేం కదా, అందుకని ఇచ్చాలే. అందరికీ చెబుతాడు. ఎందుకంటే ఆ విన్నోడు అబ్బా ఎంత గొప్ప దయాగుణం, ఎంత గొప్ప దానగుణం అని వీడికి భజన చేయాలని ఊహించుకున్న మనకు కూడా చండాలంగా ఉంటుంది అది. అవునా? తండ్రికి అది నచ్చదురా బాబు. కాబట్టి మనుషుల గొప్ప కోసం, మనుష్య ఖ్యాతి కోసం నువ్వు ఏమీ చేయొద్దు. తండ్రి చూస్తే చాలు, తండ్రి మెచ్చుకుంటే చాలని చేయి నాయన అని కుడి చేతితో చేసేది ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది అబ్బో భక్తిపరుడు భక్తిపరురాలు అనుకోవాలని చేస్తారు, మనుషులు చూడాలని బాగా అద్భుతంగా చేస్తూ ఉంటారు. పరలోక తండ్రికి అది ఇష్టం ఉండదు. నీవు ప్రార్థన చేయున్నప్పుడు రహస్యంగా చేయి, తండ్రి వినేటట్టు చేయి. అంటే అర్థం ఏంటంటే జనాల మెప్పు కోసం ప్రార్థన కాదు, కానీ దేవుడు అంగీకరించేటట్టు, దేవుడు మెచ్చుకునేటట్టు ఇలా చేయి. ఓకే? మీరు శత్రువుని ద్వేషిస్తారు కదా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి. నీకు అన్యాయం చేసిన వాడు కూడా నీ ముందుకు వచ్చినప్పుడు వానికి కనికరం చూపి నువ్వు ప్రేమిస్తే పరలోక తండ్రికి ఎంత సంతోషమో తెలుసా? ఆయన బుద్ధి, ఆయన మనస్తత్వం, ఆయన మంచితనం, ఆయన మమకారం అంతా కూడా మనకు కథలు కథలుగా నేర్పింది, బయలుపరిచింది అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. రేపు మనందరం కూడా తండ్రి సన్నిధిలో నిలబడబోయేటప్పుడు మనందరికి ముందు యేసయ్యే ఉంటాడు. యేసయ్యే ఉండి మనందరి పక్షంగా తండ్రికి చెప్తాడు, ఇదిగో నా పిల్లలు నాయన, వీరందరూ నేను వారి కొరకు ప్రాణం ఇచ్చితుందని గుర్తించి నన్ను ఆశ్రయించారయ్యా, వీరందరూ క్షమార్హులు కదా అన్నప్పుడు, అవును కుమారుడా, వీరందరూ క్షమార్హులే, వీరందరిదే నిత్య జీవం అంటాడు పరలోక తండ్రి. ఎవరిని బట్టి? మనకు చెప్పబోతుంది ఆయనే ఉత్తరవాది. యేసుక్రీస్తును ఉత్తరవాది మన పక్షమున తండ్రి ఎదుట మన కొరకు ఉన్నాడని చెప్పింది వాక్యం. కాబట్టి మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది అంటే అడ్వకేట్, లాయర్, మన పక్షమున వాదించువాడు. ఇప్పుడు యేసుని విశ్వసించిన వాళ్ళ పక్షాన్ని ఎవరు వాదిస్తారండి? యేసు లేదు, గీసు లేదు, పోరా మాకెందుకు అని దులిపేసి వెళ్ళిపోయిన వాడి పక్షంగా ఎవరు వాదిస్తారు అక్కడ? అదే యేసునందు విశ్వాసం ఉంచిన వారి పక్షమున యేసు వాదిస్తాడు. ఏమనో తెలుసా? తండ్రి, వీరు పాపము చేశారు, వీరు వెల చెల్లించాలి, అయితే ఆ వెల ఇదిగో నేను చెల్లించాను గనుక వీరిని ఆమోదించు అంటే వెల చెల్లింది గనక మనల్ని అంగీకరిస్తాడు. యేసు లేదు, ఏమి లేదు, నాకొద్దు యేసు అని వెళ్ళిపోయినోడికి ఎవడు చెబుతాడు సమాధానం? తాము విశ్వసించిన వారిలో ఎవరైనా ఒక్కరైనా చెప్పడానికి అవకాశం లేదు. ఇదిగో ఫలానా ఆయన నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన్ని బట్టి నేను వెళ్ళిపోతాను మోక్షానికి అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. అది వివేకానందుల వారు ఎరిగి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయన చేరగలుగుతామని చెప్పాడు ఆయన. ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి. తండ్రి మనస్తత్వాన్ని, తండ్రి ప్రేమతత్వాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని
మనకు బయలుపరిచిన వాడు యేసయ్య. యేసయ్య రాకపోతే తండ్రి మనసు మనకు తెలిసేది కాదు. తండ్రి ఎలాంటి మనస్తత్వం కలిగినవాడో, ఎలా జీవిస్తాడో యేసు లైఫ్ చూస్తే మనకు అర్థమైపోయింది. ఫిలిప్ అడుగుతాడు, యేసయ్యా చాలాసార్లు చెప్పావు మీ తండ్రి ఇలాగా, మీ తండ్రి అలాగా, మీ పరలోక తండ్రి ఎన్నోసార్లు చెప్పావు. ఒక్కసారి ఒక కోరిక తీర్చయ్యా. ఏంటి కోరిక? ఆ పరలోక తండ్రిని ఒక్కసారి చూపించవా అని అడుగుతాడు ఫిలిప్. అప్పుడు యేసయ్య ఫిలిప్కి వెళ్ళి చూసి, నాకు తెలిసి నవ్వు ఉంటాడు యేసయ్య. ఫిలిప్పు, ఇంతకాలం నాతో ఉండి తండ్రిని ఎరుగవా? నన్ను చూచినవాడు ఇదిగో తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. నేను ఒక రకంగా, తండ్రి ఒక రకంగా ప్రవర్తించను నాయన. నేను ఏ విధంగా అయితే వ్యవహరిస్తానో తండ్రి, పరలోక తండ్రి అచ్చం అలానే వ్యవహరిస్తాడు. నేను ఒక రకంగా, తండ్రి ఒక రకంగా ఉండవు నాయన. నన్ను చూసావా? ఇక ఆయన మనస్తత్వం, ఆయన వ్యవహార శైలికి ఏం మార్పు ఉండదు. ఇంతే. దేవునికి స్తోత్రం. అన్నీ ఇక ఆ పోలికతో సహా నేనును తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని. అవునండి, ఆ సంగతి కూడా వివేకానందుల వారే చెప్పాడు. నేను అబద్ధం చెప్పట్లా. అక్కడే ప్రబోధ రత్నాకరంలోనే ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని క్రైస్తవ సోదరులు చెప్పిన మాట నిజము. అయితే మన వాళ్ళు ఆది యందు శబ్దం ఉండెను, శబ్దము దేవుని యొద్ద ఉండెను, శబ్దము దేవుడై ఉండెను అని మన వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నమ్ముతున్న శబ్దం ఒకడే అని చెప్పాడు. అనవసరంగా కొట్టుకు చస్తున్నారా బాబు. మీరు నమ్మిన ఆ శబ్ద బ్రహ్మము లేక ఆ శబ్ద స్వరూపుడు, వాళ్ళు నమ్ముతున్న వాక్య స్వరూపము, ఆ వాక్య దైవము ఒక్కడే బాబు. మన హైందవ సాహిత్యం చెప్తానండి. ఈ సృష్టి ఏది లేనప్పుడు ప్రప్రథమమున ప్రణవము పుట్టింది అన్నారు. ప్రణవము అంటే శబ్దము, అకార ఉకార మకారాల కలయిక, ఒక శబ్దము పుట్టింది అన్నారు. ఆ శబ్దమే శరీరమును ధరించి శబ్ద శరీరుడయ్యాడట. శబ్దము అన్నా నాదమన్నా ఒకటే. నాదము, వీణానాదము, నాదస్వరము, అట్లా శబ్దం చేసే ఉంటే నాదస్వరం అంటే సపోర్ట్ చేసేదా లేదా? రేడియోలో అవుతుండే టా ఇది కొడతా, మృదంగం కొడతా, నాదస్వర వీణా వాయిద్యం అని రేడియోలో నా చిన్నప్పుడు వినేవాడిని. నాదము అంటే కూడా శబ్దమే. శబ్దము, శబ్ద బ్రహ్మము అంటారు, లేదా నాద బ్రహ్మము అంటారు. ఇంకో మాట ఏమంటారు హైందవ సోదరులు? నాద శరీరుడు. నాద, నాగ కాదు, నాద. నాద శరీరుడు అంటే ప్రప్రథమంలో ఒక నాదము పుట్టిందట, అనగా ఒక శబ్దము పుట్టినట. ఆ శబ్దము శరీరధారి అయ్యాడట. ఇదే యోహాను సువార్త కూడా చెప్పింది. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి. ఇదే మాట హైందవ సాహిత్యం కూడా చెప్తుంది. ఏదో కొత్త మతం కాదు, కొత్త గొడవ కాదు. నాకు తెలీదు, వివేకానందుల వారే చెప్పాడు ఈ సంగతి. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరంగా ఏదో కొట్టుకు సావటం తప్ప, నీ తేడా నా తేడా, నీది అలా నాది ఇలా అని అనవసరంగా కొట్టుకు సావటం తప్ప, ఇక్కడ శబ్దమని నమ్ముతున్నవాడు, వారు వాక్యమని నమ్ముతున్నవాడు ఒక్కడే అని చెప్పాడు. ఆ ఒకడట ఈ సృష్టి ఏది లేనప్పుడు, విశ్వం ఏది లేనప్పుడు తండ్రి అయిన దేవునిలో తానున్నాడట. ఇప్పుడు నేను మీకేం చెబుతున్నానండి? వాక్యం చెప్తున్నా. ఈ వాక్కు నేను బయటికి పంపించినప్పుడు నాలో ఉందా లేదా? ఈ శబ్దం నాలోనే ఉంది. నేను పలికినప్పుడు వెలుపలికి వచ్చి మీ చెవుల్లో వచ్చింది. ఎంతమంది ఉన్నారు లైన్లో? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్నేళ్ళు?
ఏ రైట్, బాగున్నారు. నేను పలకక ముందు శబ్దము నాలోనే ఉంది, నేను పలికిన తరువాత వెలువడింది. తండ్రి తన అద్వితీయ కుమారుని వెలుపలికి రప్పింపక మునుపు కుమారుడు తండ్రిలోనే ఉన్నాడు, తండ్రిలో ఒక భాగంగా ఉన్నాడు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు అన్నాడు కదా, అది. ఇక ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడట. ఏమిటి ఆలోచన అంటే, నేను సృష్టి చేయాలనుకుంటున్నాను కనుక మరి ఇక నా ఆలోచనలన్నీ నెరవేర్చడానికి నా కుమారుని వెలుపలికి రప్పించాలని నోరు తెరచి వాక్కు పలికాడట. ఆ వాక్కు పలికినప్పుడు ఆ వాక్కు ఆయనలో నుండి వెలుపలికి వచ్చి ఆ వాక్కు ఒక శరీరమును ధరించి ఒక వ్యక్తిగా నిలిచాడట. తండ్రిలో నుండి వెలుపలికి వచ్చిన ఆ వాక్కు కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయనను గూర్చియే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని కీర్తనల వచనం సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఆయనే వెలుపలికి వచ్చిన ఆయనే ఎలా ఉన్నాడయ్యా అంటే అచ్చం తండ్రి వలెనే ఉన్నాడు. ఆయనలో నుండి వచ్చినవాడు, తండ్రి నోట నుండి వచ్చినటువంటి ఈ జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అచ్చం తండ్రి లాగానే. వ్యక్తిత్వము, వ్యవహారము, ఆహార్యము మొత్తం తండ్రి. అర్థమైందా? అందుకే ఎవరికైనా మన సహజంగానే పోలికలు కలిస్తే మనం ఆశువుగా పలికే మాట ఒకటి ఉంటుంది. హాస్పిటల్లో ఒక అమ్మాయి బిడ్డను కన్నది, పుట్టిన బిడ్డ అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు. ఆ పోలిక కలిసినప్పుడు మనం ఏమంటాం తెలుసా? అరే వీడు అచ్చం వాళ్ళ అయ్య నోట్లో ఊడిపడ్డాడంటాం. నోట్లో ఊడిపడేది ఏంది అసలు? ఆ మాట ఎందుకు వాడాం? పోలికలు కలిసినందుకు వాడాం. పుట్టినవాడు అచ్చం తండ్రి వలె అలాగునే ఉన్నందున ఆ కొడుక్కి తండ్రికి పోలికలు, ఆ ముక్కు కానీ కళ్ళు కానీ నోరు కానీ అంత పక్కగా పోలిక కలిసేసరికి వీడు వాళ్ళ అయ్య నోట్లో నుండి ఊడిపడ్డాడు. అసలు పురుషుడు బిడ్డను కంటాడా? చెప్పండి. స్త్రీ బిడ్డను కంటది. సరే, పురుషుడు బిడ్డను కన్నాడు అన్నట్టు మాట్లాడతాం మనం. అచ్చం వాడి నోట్లో ఊడిపడ్డాడయ్యా వీడు అన్నారు. ఒక్కొక్క ముసలమ్మ తన మనవణ్ణి తిడుతుంది, వీళ్ళ అయ్యా నా కొడుకయ్యా, రెండో కొడుకు వాడు మిడిమేళం ఏంది, వీడు ఇదిగో వీడున్నాడే వీడు మనవడో, వాడి నోట్లో నుంచి ఊడిపడ్డాడు. వాడి బుద్ధి, వాడి అవతారం, వాడి మైండు ఒకడే అనుకుంటే ఇంకొకడు తయారైన ఆ ప్రాణం తీస్తున్నాడు అయ్యా అంటారా అనరా? ఏంది చెప్పరు? మరి చెప్పరేమి? ఏమంటారు? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? అరే అతని నోట్లో నుంచి ఎట్ట పుడతాడు? మగ పురుషుడికి ఎట్ట పుడతాడు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియకుండా మాట్లాడుతున్నావా? ఎవరో పలికితే మాట్లాడుతున్నావా? తెలిసి కాదు, తెలియక కాదు, ఎవరో పలికితే నువ్వు కూడా అది వాడుకలో పెట్టేశావు. ఎవరు పలికారో తెలుసా? దేవుని ప్రత్యక్షత పొందిన వాడు పలికిన మాట అది. సహజంగా బిడ్డకు జన్మనిచ్చేది మానవ క్రమంలో స్త్రీ. కానీ అసలు ఈ మానవ జాతి సృష్టి ఏది లేనప్పుడు భగవంతుడు దేవుడు ఉన్నాడు. దేవుడు పూలింగం, పురుషుడు. ఆయనలో నుండి నోరు తెరిచినప్పుడు ఒక కుమారుడు వచ్చాడు. ఆయన నోట్లో నుండి ఊడిపడ్డ కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయన ముమ్మూర్తుల తండ్రి వలె వ్యక్తిత్వము, వ్యవహారము ఆగే ఉన్నందున పోలిక కలిసిన ప్రతి ఒక్కరికి ఇదిగో తండ్రి నోట నుండి ఊడిపడ్డాడు అన్న నానుడి లైన్లోకి తీసుకొచ్చారన్నమాట. అదేదో కహాని కాదు, నిజంగా జరిగింది. ఏం జరిగింది? ఎవరి జీవితంలో జరిగిందంటే ఎవరి జీవితంలో కాదు, తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన కుమారుడే, ఆ జనితైక కుమారుడే యేసుక్రీస్తుగా మనందరికీ పరిచయం అయ్యాడు. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను. ఎవరన్నా పాడండ్రా?
తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపము తూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కప్పును. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మన కప్పును. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఎవరు ఆ శబ్దం? ఎవరు ఆ వాక్యం? ఎవరు? నేను మీకు వాక్యం చెప్తున్నా. పిక్చర్ కనపడుతుందా? సౌండ్ వినపడుతుందా? అన్న పిక్చర్ కనపడుతుంది, సౌండ్ వినపడుతుందా? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నా, కనపడుతున్నానా? మరి సౌండ్ అయినా కూడా చెప్పొచ్చుగా వాక్యం. అది లెక్క. వాక్యంలో మెయిన్ ఏంటంటే పిక్చర్ కాదు, సౌండే. ఓకేనా? ఇప్పుడు నేను వాక్యం చెప్పట్లా. సౌండ్ ఆగిపోయింది. ఇప్పుడు వాక్యం నడుస్తుందా? ఆగిపోయిందా? రైట్. ఇప్పుడు వాక్యం అంటే ఏంది? వాక్యం అంటే ఏంది? పిక్చరా, సౌండా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన వాక్యం అన్న మాటను వారు శబ్దం అన్నారు. ఆ శబ్దమే శరీరమును ధరించుకొని ఆయనే ఈ సృష్టి చేశాడని హైందవ సాహిత్యం చెప్పిందని నేను కాదు, వివేకానందులు వారు చెప్పాడు. తెలియక వారు దేనిని విశ్వసిస్తున్నారో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనను గురించి వివేకానందుల వారిచ్చిన సాక్ష్యము, అలాగే రామకృష్ణ పరమహంస ఈయన గురువు గారు ఆయన ఇచ్చిన సాక్ష్యము, ఇంకా అనేక మంది వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యము మనం చేతబట్టుకోవాలి. మన ముఖం మీదనే నువ్వు పరాయి మతం వాడివిరా, నువ్వు ఆ తెల్లోళ్ళ దేవుణ్ణి తీసుకొచ్చేట పులుముతున్నావురా, నువ్వు వాళ్ళ దేవుణ్ణి తెచ్చి వీళ్ళ దేవుణ్ణి తెచ్చి మాకు రుద్దుతున్నావురా, అసలు మాకు ప్రచారం చేయవాకు, నువ్వు ఇక్కడ చెప్పవాకంటే మనం చెప్పాలి, అయ్యా తెల్లవాళ్ళు చెప్పిన దేవుడు కాదయ్యా, తెల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసిన వివేకానందుల వారు చెప్పిన దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను అని మనము సామరస్యతతో సువార్త ప్రకటించవలసిన సమయము ఇదిగో ఇప్పుడు ఆసన్నమైంది. మందిరం కట్టుకొని పండగ చేసుకోవటం కాదు, మందిరములో ఆత్మలు చేరి ప్రభువును ఆరాధించున్నట్లు అసలు తన మందిరాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడో ఎవరు పట్టించుకోవట్లా. అవునా? మందిరానికి వస్తే మంచిది, మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మందిరంలో మనకు ఆ ప్రయోజనం ఉంది, ఈ ప్రయోజనం ఉంది, మందిరం రావటం వల్ల బలలో చేయవచ్చు, మందిరం రావటం వల్ల మనం దేవుని సేవ చేయవచ్చు, ఇవన్నీ ప్రసంగాలు మనం చేశాము, విన్నాము, అయిపోయింది. కానీ ఇక్కడ అసలు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని పిలుపునిచ్చాడే, అంటే సమస్త జనములు సమకూడవలసిన స్థలము, అందుకు మీరు కృషి చేయవలసిన అవసరత ఉందని ఆయన చెప్తున్న పాయింట్ ఎవరు పట్టించుకోకపోయే. అందుకే చాలా మందిరాలు ఆత్మల చేత కళకళలాడకపోగా ఉన్న ఆత్మలే తరిగిపోతూ వెలవెలబోతున్నాయి. అది కాబట్టి మందిరం కట్టుకొని పండగ చేయటం కాదు, సజీవ రాళ్ళైన సంఘమా మీ కర్తవ్యాన్ని గుర్తుపట్టి ఆ మందిరము దేవుని మహిమతో నింపబడినట్లు ఆత్మల కొరకు ప్రయాసపడి సమస్త జనములను సత్య సువార్తతో కదిలించి ప్రార్థనా శక్తితో దేవుని మహిమను చూపించి వారందరినీ ఆయన సన్నిధికి సమకూర్చినప్పుడు ఆయన పలికిన ఆ మాట నెరవేర్చబడి సమస్త జనములను ఆయన సన్నిధికి సమకూర్చుటకు ఎవరు పాటుపడతారో వారికి సమృద్ధి, దీవెనయు, ఆశీర్వాదము, నిత్యత్వ బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడని గ్రహించి దాని కొరకు కష్టపడండి. దేని కొరకు? సమస్త జనములతో దేవుని సన్నిధి నింపబడినట్లు, అన్య జనులు ఆయన సన్నిధికి చేరి బలులు అర్పించున్నట్లు,
మనము పోరాడాలి, మనం ప్రయాసపడాలి, సామరస్యతతో సత్యం ప్రకటించాలి, అది వారికి నాటబడినట్లు ప్రార్థించాలి. ఓకే, ఈ పని చేసిన వాడు దేవుని సన్నిధిని సమస్త జనములతో నింపుతున్నాడు గనుక అతడు దేవుని సేవకుడు, ఆమె దేవుని సేవకురాలు అవుతారు. వారికి దేవుని నిత్య బహుమానం ఉన్నది. ఓకేనా? ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఏ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి. ఏంది ఏంది మీరు అన్నేంది? ఎవరికి? నేను పాడానంటే అర్థం ఉంది, మీరు కూడా పాడారేంది అన్నమాట. అంటే మీకు కూడా బహుమానాలు ఉన్నాయా? ఏం చేసావని? ఏం చేసావు? పట్టుమని నలుగురిని రక్షించా, నలుగురికి సత్యం చెప్పా, 4 ఆత్మల కోసం కష్టపడేదని ఉపచారం చేశా, నలుగురికి దేవుని ప్రేమను పంచా, కనీసం ఇంటోళ్ళని రక్షించా. ఏం రచిస్తా వాళ్ళు మారి సావట్లా అంటావా? నువ్వు సరిగ్గా మారిసేస్తే వాళ్ళు కూడా మారిసేస్తారు. నువ్వే సరిగ్గా మారి సాగకపోతే వాళ్ళు ఎందుకు మారిసేస్తారు? పట్టుమని 4 ఆత్మలు సంపాదించు, నీవిచ్చు బహు యాడ్ నుంచమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మల కొరకు కష్టపడితే, ప్రార్థిస్తే, ప్రకటిస్తే, ప్రయాసపడితే, ప్రేమ చూపితే అప్పుడు వాడు సరిపోద్ది. ఏమీ చేయకుండా పాడితే ఆత్మానందం తప్ప ఏం రాదాడ. మనంతే, కష్టపడిన వాడే, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పొందదగిన వాడన్నాడు. కష్టపడిన వానికే ఫలం. ఓకేనా? సరే, ఇప్పటిదాకా చేయకపోతే ఇక నుంచి అన్నా చేస్తారా? ఎంతమంది? ఆయన మందిరం ఏంటంట? ఏదో ఒకట్లే అంటారా? పెద్దగా చెప్పండి. మరి సమస్త జనులు సమకూర్చేది ఎవరు? మనం. సత్యం వారికి చెప్పాలి. సో వాళ్ళందరినీ సమకూర్చాలి. ఈ రోజు నుంచి మనం తీర్మానం చేద్దాం. దేని కొరకు? దేవుని సత్యమును ప్రకటించుటకు, ప్రార్థించుటకు, దేవుని యొద్ద బహుమానం పొందాలి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఏదో కరోనా వచ్చి సింపుల్గా పోయింది కాబట్టి సరిపోయింది. గట్టిగా చూసినట్టయితే అసలు ఉండేవాళ్ళం అయిపోయేవాళ్ళం తెలియదు. కరోనా పోయింది అనుకుంటే ఇంకొకటి లైన్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడో మనకి తెలియదు కనుక పోక మునిపే, ఆయన రాక మునిపే చేయగలిగినంత దేవుని కోసం చేసే పోవాలి. పనికి మాలిన బతికి పోకూడదు. మన కోసం, మన వాళ్ళ కోసం సంపాదించి కొప్పేసిపోవటం కాదు. 4 రూపాయలు వెనకేద్దాం, 4 పావలాలు కొప్పేద్దాం కాదు. 4 ఆత్మల్ని సంపాదిద్దాం అన్నట్టు కష్టపడాలి. ఎంతమంది సిద్ధపడ్డారు అట్లా? రెడీనా? అది అట్టు ఉంచండి. అసలు మీరు ఎంతమంది రక్షణ పొందారు? మీరు రక్షించబడ్డవాళ్ళు, బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అదేంచండి. ఇంకా నేను పొందలేదయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను పొందలేదన్నయ్య. రైట్. ఇప్పుడు నువ్వు ఆత్మల్ని సంపాదిద్దు, కానీ ముందు నువ్వు రక్షించబడు. ఇప్పటికే లేట్ చేసావు. లేకపోతే పరదేశులము. అవునా? కాబట్టి ఖచ్చితంగా పొంది సిద్ధపడండి. రక్షణ పొందటమే కాదు, అనేకుల్ని రక్షించడానికి మనం నడుం కట్టాలి. అలా సిద్ధమే కదా మీరు?
ఓకేనా? చేతులు ఎత్తండి. రైట్. మీరు మీ సిద్ధపాటును దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు మీ సొంత కోరికలు తీర్చుకోవడానికి అడగకుండా దేవుని చిత్తం చేయడానికి, ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించడానికి, ప్రకటించడానికి, ప్రేమ చూపటానికి ఇష్టపడ్డారు గనుక ఇక దేవుడిచ్చు సకల దీవెనలు యేసు నామములో మీకు లభించుగాక. మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక శోధనలు, బలహీనతలు, వేదనలు, అప్పులు, బాధలు, రోగాలు యేసు నామములో మిమ్మల్ని వదిలిపోవునుగాక. మీ తీర్మానం యుక్తమైంది కనుక ఇక మిమ్మల్ని వేధించే ఇవన్నీ వదిలిపోతాయి. మనం చేయాల్సిన ఆ పని చేయకుండా వీటి గురించి ఆలోచించామనుకో, ఈ వదిలిపెట్టవు. నిన్ను వదిలిపెడితే మళ్ళీ నువ్వు దేవునికి వెళ్ళి వెళ్తావని. కాబట్టి మీరు ముందు దేవుని వైపు తిరగండి, దేవుని చిత్తం నెరవేర్చండి. మీరు వేధించబడుతున్నవన్నీ వదిలిపోతాయి.